తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. శ్రీనివాసాయ మంగళం వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. తస్మిన్ వెంకటశైలేంద్రే సాక్షాన్ నారాయణ స్వయం లక్ష్మీదేవ్యా చ భూదేవ్యా నీలాదేవ్యా సమాగతః వర్తతే వెంకటేశః సహ సాక్షాన్ మోక్షప్రదాయకః. ఇంతవరకు కూడా వేదాశీర్వచనంలో చెప్పబడినటువంటి అంశం శ్రీనివాసస్వామి లక్ష్మీదేవి అంటే శ్రీశక్తిగా, భూశక్తిగా, నీలాశక్తిగా సమాహృతమై ఉన్నది. వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా లభించి అద్భుతమైనటువంటి విజయాలు వారి ద్వారా లోకక్షేమం కూడా చేకూరాలి అని చెప్పి మంచి ఆశీర్వచనం అందించారు. వేద విధులంతా కూడా అక్షతారోపణం చేస్తున్నారు. స్వామివారి శేషవస్త్రాన్ని అలాగే తీర్థప్రసాదాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, వారి పౌత్రుడైనటువంటి చిరంజీవికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. స్వామివారి ప్రసాద స్వీకారము అని అంటే జన్మాంతర సుకృతం చేత ఈ రంగనాయక మండపంలో లభిస్తుంది. పైగా 4 వేదములకు చెందినటువంటి వేద విద్వాంసులు ఆశీర్వచనం చేశారు. శ్రీనివాస స్వామి సకల వేదముల చేత స్తోత్రము చేయబడేటువంటి వాడు, వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు. కనుక అటువంటి స్వామిని స్తోత్రము చేసేటువంటి వేదములు లోకానికి ఏమి అనుగ్రహిస్తాయి అని అంటే హర్తుం తమ సరస్వతీచ వివేక్తుమీశ మానం ప్రదీపమివ కారుణికో దదాతి అని. లోకంలో ఉండేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా అనుమానం చేత ఏవీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఆ తెలుసుకున్నటువంటివి కూడా పరిమితమవుతున్నాయి అని ఊహకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని కూడా అనుగ్రహించేటువంటి వేదరాశి, శబ్దశక్తి చేతనే అనేకమైనటువంటి ఫలాలను కటాక్షించగలిగినటువంటి వేదరాశి. అది వేద విధుల ద్వారా ఆశీపురస్సరంగా అందింది ముఖ్యమంత్రి కుటుంబానికి. ఇప్పుడు వారు వేదాశీర్వచనము తర్వాత అర్చక స్వామి ద్వారా ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు. అనాదిగా ప్రముఖులు ఎవరు వచ్చినా సరే, రాష్ట్రపతులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఇతరులైనటువంటి అమాత్యులు కానీ, వీరందరూ కూడా వేదాశీర్వచనం పొందటం, శేషవస్త్రాన్ని బహుమానంగా అందుకోవటం, స్వామివారికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని అందుకోవటం, ఇవన్నీ అనూచాన సంప్రదాయంగా కలిసి వస్తూ ఉన్నాయి. వారి యొక్క ఈ కార్యక్రమాన్ని, శ్రీవారి దర్శన కార్యక్రమాన్ని, అలాగే వారి వేదాశీర్వచన కార్యక్రమం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు. అలాగే వివిధ పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా శ్రీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారు, అదనపు శ్రీ కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి గారు, ఇలా అనేక మంది నాయకులు, వీరందరూ కూడా స్వామివారి భక్తితో, ప్రపత్తితో, శరణాగతితో ఇక్కడ ఈ ఆలయంలో అనేకమైనటువంటి దేవతాకోట్లతో సమావిష్టమైనటువంటి చోట ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లేనటువంటి దేవతలు ఎవరుంటారు? ఈ వెంకటాచలంలో అనేక సరస్సులు, సెలయేళ్ళు, మహాపుణ్యప్రదమైనటువంటి తీర్థాలు, వనాలు, ఆశ్రమాలు, పుణ్యక్షేత్ర జాతములైనటువంటి వేదారణ్యాలు కూడా ఉన్నాయి. వశిష్ఠాది మహర్షులు, సిద్ధచారణ కిన్నరులు, అలాగే స్వామివారితో పాటు సరస్వతీ సహితుడే బ్రహ్మదేవుడు సేవలు అందిస్తూ ఉంటాడు.
ఇంకా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, ఆదిత్యాది గ్రహాలు, అష్టవసువులు, పితరులు, లోకపాలకులు, ఇతర దేవతాగణాలు రాత్రింబవళ్ళు ఇక్కడ ఉంటారు శ్రీవారి ఆశీస్సుల కోసం. మరి వీరంతా మానవుల చర్మచక్షువులకు గోచరించకపోవచ్చు, చూడగలిగిన పుణ్యాత్ముల మనోనేత్రాలకు గోచరిస్తారు, లేదా పురాణాక్షరాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ పర్వత దర్శన మాత్రం చేతనే నరులకు సద్బుద్ధి, సౌఖ్యం కలుగుతాయి. మరి ఈ వెంకటాచలంపై ఉండేటువంటి సిద్ధ చారణాదులు సర్వకారాల్లో కృపానిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. వెంకటాచలంలో వీచేటువంటి వాయువులే నరులకు సకల పాపాలు నశింపజేస్తాయి. అలాంటి గొప్ప క్షేత్రంలో